మేము వింటుండగా ప్రభా నాయన తండ్రి దేవా, నీ ఆత్మ ద్వారా తండ్రి దేవా, నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మమ్మల్ని నడిపించి ప్రభా నాయన తండ్రి దేవా, నీ చిత్తానుసారంగా నడిపించమని తండ్రి దేవా, మీరే తండ్రి దేవా, ముందున్న కార్యక్రమాలు అంతట్లో తండ్రి మీరే ముందు ఉండి నడిపించి ప్రభా, మా మధ్య నుండి ప్రభా నాయన తండ్రి సహాయం చేయమని ప్రభా యేసుక్రీస్తునామమున బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమె మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మరి సుమారుగా జూమ్లో మరి 27 మంది సువార్థికులు మరియు అలాగే సంఘ పెద్దలు, అలాగే సేవకులుగా మరి మీరు సమయాన్ని వెచ్చించి మరి మీటింగ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నేను చెల్లిస్తున్నాను. అయితే మెట్టుకు ప్రియులారా, ఇంతవరకు కూడా ఇది కేవలం జకర్యా ఏదో పూనుకుంటే ఇది జరిగింది కాదు, కానీ ప్రారంభమే నేను చెబుతున్నాను. మరి సుమారుగా 28 మంది సువార్థికులు, క్షమించాలి, 28 మంది సేవకులు, సంఘ పెద్దలు కలిసి మరి సుమారుగా 200 రోజుల పాటు మరి గొప్ప విజయంతో ఈ యొక్క కుదురుబాటు కాలాల ప్రార్థనలు అనేవి జరిగాయి. ఇంతవరకు కూడా ఈ 200 రోజులు జరగడానికి ప్రప్రదమైనటువంటి కారణం ఎవరంటే, మరి మొదటిగా పాస్టర్ గారు, మన ఆత్మీయ నాయకులు సైమన్ అన్నయ్య, అలాగే మరి మన బ్రాంచ్ సంఘానికి మరి ఉన్నటువంటి సేవకులు, అలాగే సంఘ పెద్దలు, మరి అలాగే అప్పారావు గారు, లాజరస్ గారు, మరి వీరందరి సహకారంతో 200 రోజులు జరిగాయి. అయితే అయినప్పటికీ కూడా ఇంకా కొద్దిగా కొన్ని అంతరాయాలు, కొన్ని కొద్దిపాటి సమస్యలు అనేవి వచ్చాయి. వాటన్నింటినీ కూడా మరి పాస్టర్ గారితో మాట్లాడి నేరుగా ఆ చిన్న కొద్దిపాటి సమస్యలు కూడా రాకుండా ఉండడానికి మరి మరి పాస్టర్ గారితో ఈ యొక్క విషయాలన్నీ చెప్పినప్పుడు మరి ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు, కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు సలహాల ప్రకారంగా మరి ముందుకు వెళ్ళడానికి నేను కొన్ని విషయాలు చెబుతాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మరి 28 మందిగా ఉండేటువంటి లీడర్స్ని 205వ రోజు నుంచి కూడా సుమారు 42 మంది లీడర్స్గా ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఇది వరకు కేవలం ఒక సెషన్కి 2 మాత్రమే ఉండేవారు. ఆ 2 కూడా ఒకరు ఉంటే ఇంకొకరు నడిపించేవారు. కానీ రాను రాను ఏమైందంటే, ఆ 2 లీడర్స్ కూడా ఆబ్సెంట్ అవ్వడం, మరి ఎలాంటి సమాచారం లేకుండా కూడా ఒక్కొక్కసారి ఆబ్సెంట్ అయిపోవడం వల్ల మరి నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. దాంతో పాటుగా నాతో పాటుగా ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి వారు కూడా, ప్రార్థనా పరులు కూడా ఇబ్బందులు పడ్డారు. మరి అలా ఉండకూడదనే ఇంకొక లీడర్ని, స్త్రీలని, మన దగ్గర మనకు ఉండేటువంటి కుటుంబ సభ్యులు అనేక మంది సేవకురాలను, అలాగే సువార్థికులైనటువంటి మరి అత్యంత మిక్కిలి ఆసక్తి కలిగినటువంటి వారు సిస్టర్ ద్వారకా గారు, అలాగే ఉషా గారు, అలాగే కుమారి గారు, శైలజ, అనురాధ, సారోనమ్మ గారు, ఇలాగ చెప్పుకొని వెళ్తే సుమారు 10 మంది స్త్రీలను సువార్థికులను కూడా ఈ కుదురుబాటు కాలాల ప్రార్థనలకి లీడర్లుగా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక సెషన్కి 3 లీడర్స్గా ఉన్నాం కనుక మరి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి కొన్ని విషయాలు, మరి నాకు తెలిసిన కాడికి కొన్ని లోపాలు జరుగుతూ ఉండేవి. ఆ లోపాలను నేను ఒక 7 లోపాలను నేను తెలియపరుస్తాను. అవి తెలియపరిచిన తర్వాత మరి ఇంకా మీరు ఎవరైనా సరే బెటర్గా, చక్కగా మంచి సూచనలు, మంచి సలహాలు ఇవ్వగలిగితే నేను అవి నోట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత కూడా మన మధ్యలో పాస్టర్ గారు కూడా ఉన్నారు. కొద్దిపాటి వేరే కొంచెం దూరంలో ఉన్నారు. అక్కడ కొద్దిగా మాట్లాడడానికి అవ్వదు కనుక ఈలోగా నేను చెప్పిన తర్వాత మీరు కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తే ఆ తర్వాత అన్నయ్య కూడా చివరిగా 2 మాటలు చెప్పి మనం ఈ యొక్క మీటింగ్ని మనం ముగించుకుందాం. మరి మెట్టుకు మరి నేనే ఒక్కొక్కటిగా నేను తెలియపరుస్తున్నాను. అమ్మ, నా మాటలు కాస్త వినబడుతున్నాయండి?
వినబడుతున్నాయండి. ఓకే ఓకే క్లియర్ కనబడుతున్నాయి. వినిపిస్తున్నాయి పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. క్లియర్గా ఓకే మంచిది. మరి ప్రియులరా, మరి ఆ ఇప్పుడు ఒక ముగ్గురు లీడర్ల పేర్లు ఒకసారిగా మనం చదివినట్లయితే ఇప్పుడు మొట్టమొదటిగా మన మధ్యలో పాస్టర్ ఆనంద్ గారు ఉన్నారు. చాలా అందరూ కూడా చక్కగా ఆలకించండి అమ్మా. మన మధ్యలో పాస్టర్ ఆనంద్ గారు ప్రతి సోమవారం కూడా మొదటి సెషన్ నడిపించేవారు. ఆయనకు సహకారులు ఎవరంటే రెండవ లీడర్గా మన సువార్థికులు తిమోతన్న ఇద్దరు. ఇప్పుడు ఈ ఇద్దరు లీడర్స్ ఈ ఉండేవారు. ఇప్పుడు తిమోతన్నను ఏం చేసామంటే మంగళవారానికి మార్చడం జరిగింది. సరే, అది వేరే విషయం. ఇప్పుడు ప్రతి సోమవారం కూడా మన మధ్యలో ఆనంద్ గారు నడిపిస్తారు మొదటి లీడర్గా. రెండవ లీడర్గా మన మధ్యలో సువార్థికులు సంఘ పెద్దలు లాజరస్ గారికి రెండో లీడర్గా పెట్టడం జరిగింది. అలాగే మూడవ లీడర్గా మన మధ్యలో తుని ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి అమ్మగారు సారోన్ అమ్మగారు అనమాట. ఇప్పుడు నేను ముగ్గురు పేర్లు చెప్పాను. సోమవారం నాడు మొదటి సెషన్లో ఈ ముగ్గురు లీడర్స్కి కూడా బాధ్యత అప్పగించడం జరిగింది. అయితే ఈ ముగ్గురు కూడా ఏ విధంగా ఇది ప్రతి సోమవారం మొదటి సెషన్ నడిపించాలి అంటే, మొట్టమొదటిదిగా మరి ఆనంద్ గారితో పాటుగా మిగతా వారు అందరూ కూడా వినాలి. అలాగే మీలోని మొదటి లీడర్ ఎవరైతే వాళ్ళు మొదటి లీడర్గా ఉన్నటువంటి వారు వినాలి. అయితే ఆనంద్ గారు ఏం చేయాలంటే ప్రతి సోమవారం మొదటి సెషన్ ఆయన నడిపించాలి. ప్రారంభ ప్రార్థన చేసి మిగతా వాళ్ళకి అప్పచెప్తారు, లేదంటే ఆయనే నడిపిస్తారు అనేది వారి వ్యక్తిగత విషయం. అది కానీ ఏదేమైనప్పటికీ ఆనంద్ గారు మొదటిది నడిపించాలి. ఒకవేళ ఆనంద్ గారు కనుక ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లం వలన కానీ, మొబైల్ ప్రాబ్లం వలన కానీ, అనారోగ్య రీత్యా కానీ, ఇంకా ఏ కారణాలు చేతనైనా సరే ఆనంద్ గారు కనుక ఒకవేళ సోమవారం నాడు ఈ యొక్క కుదురుబాటు కాలాల ప్రార్థన మొదటి సెషన్ కనుక నడిపించడానికి వీలు కాలేకపోతే తప్పనిసరిగా రెండవ లీడర్ అయినటువంటి మరి లాజరస్ గారికి ఫోన్ చేసి తెలియపరచాలి. ఇది మొట్టమొదటి నిబంధన. ఆనంద్ గారికి అవకాశం ఉంటే ఆనంద్ గారు నడిపించాలి. ఆనంద్ గారికి అవకాశం లేకపోతే లాజరస్ గారికి తెలియపరచాలి. ఒకవేళ లాజరస్ గారికి కూడా తెలియపరిచినప్పటికీ కూడా, ఒకవేళ లాజరస్ గారికి కూడా డ్యూటీ కారణంగా, సిగ్నల్ కారణంగా ఒకవేళ ఆయనకి కూడా వీలు కాకపోతే వెంటనే మూడో ఆప్షన్లో ఉండేటువంటి మూడో లీడర్ అయినటువంటి సారోనమ్మ గారికి ఆనంద్ గారు తెలియపరచాలి. ఇది క్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వన్ వే. ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆనంద్ గారు కనుక మొదటి లీడర్గా ఆయన నడిపించడానికి వీలు కాలేకపోతే, ఒకవేళ లాజరస్ గారికి ఫోన్ చేసినా అవ్వకపోతే రెండో లీడర్కి చెప్పాలి. కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లంగో, మెసేజ్ పెట్టే ప్రాబ్లంగో, ఒకవేళ లాజరస్ గారు ఫోన్ అవ్వకపోతే, ఆయన అందుబాటులో లేకపోతే నేరుగా ఆనంద్ గారు కనీసం నాకైనా సరే ఫోన్ చేసి కానీ, లేదంటే నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ నాకు తెలియపరచాలి. ఆనంద్ గారు తెలియపరిస్తే నేను అప్పుడు లాజరస్ గారితో మాట్లాడడం కానీ, లేదా అంటే సారోనమ్మ గారితోనైనా సరే నేను మాట్లాడి ఆ సెషన్లో మీ యొక్క ముగ్గురు లీడర్స్లో ఎవరో ఒకరు ఉండేటట్లుగా మనము మేనేజ్ చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అలాగే మరొక టీం కొరకు కూడా నేను చెప్తున్నాను అర్థం కావడానికి. దాదాపుగా అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం కాలేని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే ప్రతి శనివారం, ఈరోజు మొదటి సెషన్ ఈరోజు జరిగింది. ప్రతి శనివారం మొదటి సెషన్ ఎవరు నడిపించాలి అంటే పాస్టర్ కిషోర్ గారు నడిపించాలి. కిషోర్ గారు రావడం లేదు. కిషోర్ గారు ఒకవేళ సరే ఆయన వస్తున్నారో రాలేదో నేను ఆ విషయం నేను మాట్లాడకూడదు. కిషోర్ గారు కనుక ప్రార్థనకి రాలేకపోతే, అటెండ్ కాలేకపోతే వెంటనే రెండో లీడర్ ఎవరంటే తమ్ముడు గణేష్ అనమాట. గణేష్ నడిపించాలి. మరి కిషోర్ గారు గణేష్కి ఫోన్ చేయకుండా, ఒకవేళ అసలు నాకు కూడా ఫోన్ చేయలేకపోతే ఇక్కడ గణేష్ గారు ప్రాముఖ్యంగా మెయిన్ లీడర్ అవుతున్నారు. ఆయన చూసుకోవాలి.
తెల్లవారి ప్రార్థనకి అటెండ్ అవుతున్నామా లేదా అనేది కంపల్సరిగా ఈ యొక్క బాధ్యత అంతా కూడా గణేష్ చూసుకోవాలి. అలాగే గణేష్కి ఇంకొక లీడర్గా మూడో లీడర్గా పెట్టాం. తమ్ముడు ఎవరు మీకు మూడో లీడర్గా? శైలజ గారు అని, శైలజ గారు. ఓకే, మంచిది, రైట్ రైట్. మూడో లీడర్గా శైలజ గారు ఉన్నారు. ఏదో ఒక విధంగా మీ మీ ముగ్గురు కలిపి కోఆర్డినేషన్ కలిగి ఒకళ్ళ ఫోన్ ఎత్తినా ఒకళ్ళ ఫోన్ ఎత్తకపోయినా సరే మీ ముగ్గురులో ఎవరో ఒకరు నడిపించిస్తే మంచిదే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీ ముగ్గురులోని ఎవరికి కూడా అవ్వలేనప్పుడు కానీ, కమ్యూనికేషన్ ప్రాబ్లం కానీ, నెట్ ప్రాబ్లం కానీ, ఒక్కొక్కసారి రీఛార్జ్ అయిపోవచ్చు, చెప్పలేము. రీఛార్జ్ అయిపోవచ్చు. నాకే చాలా సార్లు రీఛార్జ్ చేసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి నా దగ్గర డబ్బులు ఉండవు. ఒకవేళ ఆ విధంగా నెట్ ప్రాబ్లం వచ్చినా సరే కంపల్సరిగా నాకు కూడా మెసేజ్ కానీ, వాట్సాప్ కానీ, ఫోన్ కానీ చేస్తే చాలా మంచిది. అంతే తప్ప చెప్పకుండా చెయ్యకుండా తెల్లవారితే తెల్లవారితే దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి మీరు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రార్థన చేయడమే కాకుండా మీరు 10 మంది చేత ప్రార్థన చేయించాలి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి పాస్టర్ గారు ఆయన మన గుంటూరులో ఉంటారు, మన ఓఫ్రై గారికి మంచి మిత్రులు. ఆయన పేరు ఏం పేరండి? సాల్మన్ రాజు గారండి ఆయన పేరు. మొన్న మల్లెపూలు వివాదం అయినటువంటి సేవకుల పేరు ఏం పేరండి ఆయన పేరు? గుంటూరులో ఉంటారు కదా ఆయన పేరు. క్షమించాలి, సాలేం రాజు గారు ఏమన్నారంటే, చాలా మంది కూడా ఆ వీడియో మీరు అందరూ ఆలకించి ఉంటారు. 10 మంది చేత ప్రార్థన నడిపించేటువంటి గొప్ప భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, నువ్వెంతో భాగ్యవంతుడివి. ఆ 10 మంది చేత నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు ఎంతో ధన్యుడివి అని చాలా మంచి మాటలు చెప్పారు సాలేం రాజు గారు. కనుక మరి మనందరికీ కూడా ఇంతమంది చేత ప్రార్థనలు చేపించేటువంటి గొప్ప భాగ్యం మనకి వేకువజామున దొరికిందంటే ఇది దేవుని కృప. ఇది కనుక దయచేసి మెయిన్ లీడర్స్గా ఉన్న వాళ్ళు కానీ, రెండవ లీడర్లుగా ఉన్నటువంటి వారు కానీ, మూడో వారు కానీ మీరు దయచేసి తప్పనిసరిగా నేను ఏ రోజు ఎవరు నడిపించాలో నేను మధ్యాహ్నం 1 గంటకల్లా నేను పెడుతుంటాను డైలీ. కనుక మీరు సహకరించి చక్కగా ఎవరు కూడా మానకుండా, ఒకవేళ మానివేసినా సరే మస్ట్ ఇంటిమేషన్ నాకు ఇవ్వాలి. తప్పనిసరిగా సమాచారం అనేది తెలియపరచాలి. ఇది నేను అసలు ఈ మీటింగ్ లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే ఇదే, నెంబర్ 1 విషయం ఇదే. ఇకపోతే రెండవదిగా నేను చెబుతున్నాను, లేదు అంటే ముందు ఈ ఒక్క విషయం అనేది చెప్పాం కనుక ఈ విషయం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎవరైనా సరే అభిప్రాయాలు ఎవరైనా చెప్పాలనుకుంటే, సూచనలు కానీ సలహా కానీ చెప్పాలనుకుంటే, ఒకవేళ ఇలా కాకుండా ఇంకా ఏ విధంగా బెటర్గా ఉందని చెబితే అప్పుడు నేను 2వ పాయింట్కి వస్తాను. కనుక దయచేసి మీలో ఎవరైనా సరే ఈ యొక్క విషయంలో ఎవరైనా మాట్లాడవచ్చు. సేవకులు కానీ, సువార్థికులు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా మాట్లాడవచ్చు. చెప్పండి అమ్మా. ఒకవేళ లేదు నేను చెప్పినటువంటి క్రమమే బాగుంది, ఇదే బాగుందంటే దాన్ని అలా ఉంచుదాం. అమ్మా చెప్పండి అమ్మా. పాస్టర్ గారు కానీ ఎవరైనా చెప్పొచ్చు, మాట్లాడవచ్చు. ఇలా ఈ సిస్టమ్ బాగుందండి. ఒక్కరైనా కాదు, కొద్దిమందిని కనీసం ఒక 5గురైనా సరే ఇదే బాగుందండి మీరు ఆ విధంగా మనం ఒకరికొకరు చెప్పుకొని ఉండేటువంటి ముగ్గురం కూడా ఒక ఐక్యత కలిగి కోఆర్డినేషన్ కలిగి మరి మీలో మీరైనా నడిపించుకొని ఎవరు నడిపిస్తారైనా ఫైనల్ చేసుకోవాలి. తెల్లవారిసరికి సిద్ధంగా ఉండాలి. లేని ఎడల నాకైనా సమాచారం ఇవ్వాలి. మరి ఈ విషయంలో ఆల్రెడీగా సిస్టర్ ద్వారకాలత గారు కూడా మరి చక్కగా టెక్నికల్గా మంచి ఆమె తంబ అనేది రిలీజ్ చేశారు, బాగుందని. అలాగే సారోనమ్మ గారు కూడా ఓకే చేశారు. ఇంకా ఎవరైనా సరే మీ యొక్క అభిప్రాయం చెప్పవచ్చు. సుమారు 32 మంది ఉన్నారు. బాగుందండి. ఉషాగారమ్మా బాగుంది పాస్టర్ గారు, ఇలాగే బాగుంది. బాగుంది, అలాగే మంచిది. నాకు కావాల్సిన మెజారిటీ కూడా వచ్చింది. శ్యామల కూడా ఓకే చెప్పేశారు కనుక ఇది నేను
నేను దీన్ని ఆమోదిస్తున్నాను, మంచిది. ఓకే, మనం సెకండ్. అలాగే తుని నుంచి కూడా నాగలక్ష్మి గారు, అదే అంటే శివపాస్టర్ గారు కూడా ఓకే చేశారు, మంచిది. ఓకే, రెండవ విషయం మాట్లాడుతున్నాం. రెండో విషయంలో అప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా రికార్డింగ్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. తర్వాత మీరు తెల్లవారేసరికి మీకు మొత్తం అంతా వీడియో కూడా రిలీజ్ చేస్తాం, మీరు డౌట్లు కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏంటంటే, మరి ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన అంశాలు అనేది ముందు రోజు 1 గంటకి ముందు రోజే నేను రిలీజ్ చేస్తాను. ప్రార్థన అంశాలు సీట్ అనేది కుదురుబాటు కాలాల కూబాకా లీడర్స్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది నేను. కనుక మీరు ఆ యొక్క లీడర్స్ గ్రూప్ లో ఉండేటువంటి దాన్ని చదవండి. మూడవదిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైతే ప్రార్థన నడిపిస్తున్నారో మీ ముగ్గురులో, టీంలో ఒక టీంలో ముగ్గురు లీడర్స్ ఉన్నారు కనుక మీ ముగ్గురులో ఎవరైతే ప్రార్థన నడిపిస్తున్నారో, లేదంటే కనీసం ఒకరు ప్రార్థన నడిపించినా సరే ఇంకొకరు ఏం చేయాలంటే ప్రార్థన అంశాలు సీట్ అనేది షేరింగ్ చేయాలి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల మీరు నడిపించడంతో పాటు ఈ ప్రార్థన అంశాలు కనుక మీరు షేరింగ్ చేసినట్లయితే మీ అందరికంటే నాకు గొప్ప లాభం ఏంటంటే కాస్త నాకు కొంచెం రిలాక్స్ దొరుకుతుంది అనమాట. నేను ఈ 200 రోజులు కూడా మరి మీ అందరికి తెలుసు, చాలా మంది గమనించే ఉంటారు, ఈ లింకులు పెట్టడము, లైవ్ ఇవ్వడము, ఈ అసలు ప్రార్థన నడిపించేటువంటి వాళ్ళు వస్తారో రారో తెలియక నేను టెన్షన్ పడడం, తర్వాత ఏమో ఆ ప్రార్థన అంశాలు కూడా నేను పెట్టడం, ఒక్కొక్కసారి నేను అబద్ధం ఆడకుండా నేను నిజంగా చెప్తున్నాను, నేను కూడా కునుకుపాట్లు పడుతున్నాను. ఒక్కోసారి ఒక పేజీ PDF ఫైల్ పెట్టగానే ఒక్కోసారి నిద్ర తట్టుకోలేక, శరీరం సహకరించలేక ఒక్కోసారి పడుకుండిపోయేటువంటి పొరపాటు పనులు కూడా నేను కూడా చేశాను. కనుక అలాంటి పొరపాటు పనులు నేను చేయకుండా ఉండాలంటే, నాకు కాస్త శక్తి రావాలి అంటే, నేను కొంచెం నిలవబడాలంటే, మీరు మీ సైడ్ నుంచి నాకు ఏం సహకారం చేయాలంటే, ఈ ప్రార్థన అంశాలు PDF ఫైల్ని మీరు నడిపించడంతో పాటు మీరే ప్రార్థన అంశాలు అనేది షేర్ చేస్తూ ఉండాలి. ఒకవేళ అలాగే మీకు ఎవరికైనా సరే షేర్ చేయడం రాకపోతే నాకు ఫోన్ చేశారంటే నేను మీ ఇంటికి వచ్చి నేను దిగుతా, నేను వస్తాను. నేను వచ్చి అది అంశాలు ఎలా షేర్ చేయాలో నేను అది కూడా మీకు నేర్పించేస్తాను. నేను ఎవరు ఫోన్ చేసి పిలిచినా నేను వస్తాను నేను మీ ఇంటికి. కనుక దయచేసి ఈ యొక్క విషయంలో మరి దాదాపుగా ఈరోజు శనివారం కనుక మరొక 3 days అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు నేను షేరింగ్లు చేస్తాను. ఆ 3 రోజుల తర్వాత ఏంటంటే మీకు మీరుగానే షేర్ చేయాలి. మీకు ఒకవేళ తెలియకపోతే నాకు అత్యవసరంగా ఫోన్ చేసి నన్ను పిలిపించుకోండి, అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ విషయంలో ఓకేనమ్మా అందరూ? మీరందరూ షేర్ చేయగలరా? ఓకే చేశారు. ఇంకా అమ్మా గారు ఓకే చేశారు. తర్వాత బసవల రమేష్ అన్న ఓకే చేశారు. స్వర్ణలత ఓకే. ఇంకా మీ యొక్క ఓకే కంపు నాకు చూపిస్తున్నారు, మంచిది. శ్యామల వెరీ గుడ్. ఓకే, నేను దీన్ని ఆమోదిస్తున్నాను. అమ్మాయి ఎక్కడ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వస్తారు. సరే, మూడవదిగా ఇంకొక విషయం ఏంటంటే, మూడవదిగా అనురాధ కూడా ఓకే చేశారు. ఓకేనమ్మా. మూడో ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మనము ప్రార్థనలు నడిపిస్తున్నటువంటి సమయంలో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆఖరికి నేను ఒక అమ్మగారితో గొడవ పెట్టుకున్నాను, తర్వాత నేను కూడా క్షమాపణ చెప్పవలసి వచ్చింది. మంచిది. మూడో విషయం ఏంటంటే, దయచేసి నడిపిస్తున్నటువంటి లీడర్స్, ఇప్పుడు ఉదాహరణకి లాజరస్ గారు సోమవారం నాడు మొదటి సెషను ఆనంద్ గారికి వీలు కాక లాజరస్ గారు నడిపిస్తున్నారు. ఆయన నడిపిస్తునేటప్పుడు దయచేసి ఎవరైనా సరే ప్రార్థన చేస్తే, అంటే అసలు పద్ధతిగా ప్రార్థన అనేది
నాకు తెలిసిన కాడికి 8 నిమిషాలు ముగించేయాలి ఎవరైనా సరే ప్రార్థన. ఈ 8 నిమిషాలు కాదు కదా, 10 నిమిషాలు కాదు కదా, అసలు పీడిఎఫ్ ఫైల్లోని ఏ ప్రార్థన అంశాలు ఉన్నాయో అవి కూడా చేయడం లేదు కొంతమంది. నేను ఈరోజు తెల్లవారి నేను ఆలకించాను. వాళ్ళ పేరు నేను చెప్పను. ఏం చేశారంటే అసలు పీడిఎఫ్ ఫైల్ అనేది ఎందుకు పెట్టాం మనం? పీడిఎఫ్ ఫైల్లోని నడిపించేటువంటి నాయకులు కూడా ఏం చెప్పారంటే, అమ్మా మొదటి 2 అంశాలు చెయ్యండి, 1, 2 అంశాలు చెయ్యండి అని ఇస్తే ఆ 2 అంశాలు కూడా చేయడం లేదు. వాళ్ళ పేరు నేను చెప్పను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క 2 అంశాలకు బదులుగా వారు ఏకాంత ప్రార్థన చేసేస్తున్నారు. ఏకాంత ప్రార్థన చేసేసి ఏటేటో వెళ్ళిపోయారు అనమాట. నేను అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. అది ఎవరో అనేది నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అయితే దయచేసి ప్రార్థన అంశాలు పీడిఎఫ్ ఫైల్లోనే 1, 2 అంశాలు ఉంటే ఆ 2 అంశాలే చేయమని చెప్పియండి. మొహమాటం ఏం లేదు. మనకి డిసిప్లిన్ అండ్ క్రమశిక్షణ అనేది మనకు చాలా అవసరం. క్రమం అనేది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. అంశాలు ఇచ్చిన ఏ అంశాలు అయితే ఉన్నాయో అవే ప్రార్థన చేయాలి తప్ప ఆ వేరు విషయాలు అనేది ఎత్తకూడదు. ఇది ఆ వేరే విషయాలు మాట్లాడకుండా కాస్త లీడర్స్ అనేది మీరు వాళ్ళకి ప్రార్థన చేస్తుండగా మీరు గుర్తు చేస్తూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ప్రార్థనలు చేస్తూ ఉంటే ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 8 నిమిషాలు పోయి 10 నిమిషాలు చేస్తున్నారు. అదే అంశం చేస్తున్నారు. మంచిదే, ఇచ్చిన అంశమే చేస్తున్నారు. కాకపోతే ఏ ఇచ్చిన అంశం అయినా సరే కనీసం టైం అనేది పాటించాలి. సరే పోనీ ఆవిడకేదో టైం పాటించడం లేదు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారంటే వెనక నుంచి కొంతమంది ఏం చేస్తున్నారంటే, అమ్మా ఆపమ్మా, అమ్మా టైం అయిపోతుంది ఆపమ్మా, ఆపియమ్మా, ఏటేటో చేస్తున్నామేటమ్మా ఆపియమ్మా అని వెనక నుంచి సౌండ్లు వినబడుతున్నాయి. ఎలాగుందంటే ముందుకెళ్తే ఎర్ర సముద్రం వెనక నుంచి పరో రథాలు తగులుతున్నట్లుగా వెనక నుంచి తగులుతున్నారు అన్నమాట కొంతమంది. ఇది మంచి పద్ధతి కాదు మధ్యలో మాట్లాడటం. దయచేసి ఎవరైనా సరే ప్రార్థన చేస్తునేటప్పుడు ఎవరైనా సరే చెప్తున్నాను, మీరు మాత్రం దయచేసి ఒకరు ప్రార్థన చేస్తునేటప్పుడు అసలు దేవుడితో మాట్లాడుతుంటే వెనక నుంచి ఆపియమ్మ టైం అయిపోతుంది ఆపియమ్మని ఒక నడిపిస్తున్నటువంటి లీడర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుండా మనం కంట్రోల్ చేయాలి. ఇది తప్పనిసరిగా ఈ యొక్క క్రమాన్ని మనం జాగ్రత్తగా ఏదో కోపంతోనే నాలాగా కోపంతో మాట్లాడకుండా వీలైన కాడికి మీరే నెమ్మదిగా, అమ్మా కాస్త టైం అవుతుందమ్మా, కొంచెం అంశాలు చేసి ఏదో మీరు చిన్న ఇండికేషన్ అనేది వాళ్ళకి ప్రేమతో ఇవ్వగలిగితే మంచిది. అంతే తప్ప ఎవరైతే నడిపిస్తున్నారో వారు మాత్రమే మాట్లాడాలి. సమయం కోసం కానీ అంశం కోసం కానీ ఇచ్చిన అంశం కాకుండా వేరు అంశాలు కనుక ఎవరైనా ప్రార్థన చేస్తే నడిపిస్తున్నటువంటి లీడర్ ఆనంద్ గారు నడిపిస్తే ఆనంద్ గారే కాస్త హెచ్చరించాలి, లాజరస్ గారు నడిపిస్తే లాజరస్ గారే హెచ్చరించాలి. ఒకవేళ మన మధ్యలో చాలా మంది ఉన్నారు, అలాగే జూనియర్ సైమన్ అన్న నడిపిస్తే ఆయనే మాట్లాడకూడదని చెప్పాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుండా మనం జాగ్రత్త పడి ఇచ్చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే గందరగోళం అవుతుంది, ప్రార్థనకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ ప్రార్థన అనేది ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో చాలా మంది కూడా ప్రార్థనకు రావడానికి కూడా ఇష్టపడరు. మరి నేను చాలా స్పీడ్గా ఏదో నా వెర్షన్లో చెప్పుకెళ్ళిపోతున్నాను. మరి ఇది అర్థమైందో లేదో నాకు తెలియదు. అమ్మ అర్థమైందా? నేను చెప్పే మాటలు ఏమైనా అర్థమయ్యాయి అంటున్నాను. ద్వారకా సిస్టర్ గారికి అర్థమైంది, ఆనంద్ గారికి ఓకే. ఇంకా అంటే చెప్పేవాళ్ళు చెబుతున్నారు, ఇంకా చెప్పలేనటువంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే వారు కాస్త నోరిప్పి చెప్పొచ్చు. అన్నయ్య అది కొద్దిగా అంశాలు కొంతమందికి పాపం చదవలేని వాళ్ళు ఉన్నారు కదా, అది కూడా చెప్తాను. వాళ్ళ కొద్దిగా చెప్తే సరిపోతుంది. అంటే అందరూ చదవచ్చు అనుకున్నా నేను రాశాను. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే ప్రార్థన జరుగుతునేటప్పుడు
మనం ఎవరైనా అదే. సరే బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఎవరు మాట్లాడకుండా మనం కాస్త కంట్రోల్ చేయాలి. ఓకే. ఇప్పుడు మెయిన్ ఆ విషయం. అమ్మ నేనేమేమి చెప్పేది తప్పుగా ఏం చెప్తున్నానంటమ్మా. ఒకవేళ అలాగ నేను ఏమైనా తప్పుడు తప్పుడు సూచనలు ఏమైనా గనక ఇస్తే దయచేసి మీరు మొహమాటం లేకుండా చెప్పండి. ఎవరైనా సరే పర్వాలేదు. జకరీ గారు మీరు చెబుతున్నారు కానీ ఇది అంతగా బాగోలేదంటే నేను దాన్ని రిమూవ్ చేస్తాను నేను. మీరందరూ యాక్సెప్ట్ చేస్తే ముందుకు నడిపిస్తాం. పాస్టర్ మీరు చెప్పింది కరెక్టేనండి. ఇంకా ఇంకా పోనీ సరే ఇది బాగోలేదంటే అన్ని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. ఆనంద్ గారు కూడా కరెక్ట్ అని పెట్టారు. అలాగే సిస్టర్ ద్వారకాలత గారు కూడా క్యారీ ఆన్ అంటే బాగుంది అంటే ముందుకెళ్ళండి అని దాని అర్థం నాకు తెలియదు. ఓకే మంచిదే. ఇంకా ఇంకా ఎవరైనా సరే అనురాధ గారు కూడా మంచిదేనండి అని అన్నారు. ఓకే. ఇంకా తమ్ముడు గణేష్ మీరెవరు రమణన్న పూరి నుంచి కూడా ఓకే చేశారు. తమ్ముడు గణేష్ కూడా ఓకే చేశారు. సారోనమ్మ గారు కూడా ఓకే చేశారు. సూపర్ అని పెట్టారు సారోనమ్మ గారు అయితే. ఇంకా అలాగే కుమారి గారు ఓకే 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 చాలు చాలు ఈ మెజారిటీ చాలు. అలాగే శివ మన తమ్ముడు శివ కూడా ఓకే చేశారు. మంచిది. నాలుగవది ఏంటంటే ప్రియులారా మన మన ఎక్కువగా మెజారిటీ సంఖ్యలో నేను 4వ పాయింట్ చెప్తున్నాను. మెజారిటీ సంఖ్యలో విశాఖపట్నం బర్మా క్యాంపు సంఘములో ఉన్నటువంటి వారే అనేక మంది విద్యావంతులు ఉన్నారు. అంటే కనీసం 7th అయినా చదివిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ చదివే వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా నడిపిస్తున్నటువంటి లీడర్స్ మన మధ్యలో అనూస గారు మొదటి 1వ అంశం 2వ అంశం చేస్తారని అంటే మన తునిలో ఉండేటువంటి అనూస సిస్టర్ గారు ప్రార్థన చేసేస్తారు తను చదువుకున్నారు కనుక. అయితే మెజారిటీ సంఖ్యలో బర్మా క్యాంపు సంఘంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక నడిపించేటువంటి లీడర్స్ ఏం చేయాలంటే మీరు ఆ విధంగా 3-4 అంశాలు మన మధ్యలో లూదియమ్మ గారు చేస్తారు, 4-5 అంశాలు మన మధ్యలో కృపాలత గారు ప్రార్థన చేస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జక్కువ పోరాము లోవ 3 సంఘాలలో కూడా చదువుకోలేనటువంటి వారు ఉన్నారు. అలాగే మిక్కిలి ఆసక్తి పరులు ఉన్నారు. కుదురుబాటు కాలాల ప్రార్థనకి ఈ 3 సంఘాలలో నుంచి కూడా కనీసం ఒక 4 మెంబర్స్ 4 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. అయితే వీళ్ళకి మీరేం చేయాలంటే ఈ పోరాంలో ఉన్నటువంటి వారు సారమ్మ, పోరంలో ఉండే ఎస్తేరమ్మ, అలాగే లోవలో ఉండేటువంటి సువార్తమ్మ, లోవలో ఉండేటువంటి దీనమ్మ, కేవలం వీళ్ళు 4 మెంబర్స్ ఉండేటప్పుడు మాత్రం దయచేసి మీరు ఎవరెవరు జాయిన్ అవుతున్నారో నడిపించే లీడర్స్ చూసి వాళ్ళకి ఏం చేయాలంటే కాస్త చాలా మిక్కిలి ఆసక్తితో వస్తున్నటువంటి వారిని మనం ఎంకరేజ్ చేయడానికి, వారిని పురుకొల్పడానికి మీరు ఏం చేయాలంటే వారి విషయంలో వాళ్ళనే కాదు ఒకవేళ తునిలో కానీ ఎవరైనా సరే మీకు తెలిసిపోతుంది ఎవరికి చదువు రాదో, ఎవరు అంశాలు కొంచెం వీక్గా చేస్తారో, ఆ జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే లీడర్స్ ఆ మొదటి అంశం 2వ అంశం అనేది మీరు చెప్పకుండా వారి పేరు ఎత్తి వారికి మీరు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ అంశాలు అనేది చదివేయాలి. ఇది ఓకేనమ్మా. ఇది చదవాలి. ఇది చదివి వినిపించాలి వాళ్ళకి. చదివి వినిపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే సులువుగా ప్రార్థన చేసేస్తారు. ఇది ఓకేనా ఈ విషయం, ఈ పాయింట్లు? 4వ పాయింట్ చదువు రానటువంటి వారికి మనం ఏం చేయాలంటే వారికి మనం వచ్చేటట్లుగా చేయాలి. సిస్టర్ ద్వారకాలత గారు ఓకే, ఆనంద్ గారు ఓకే, సారోనమ్మ గారు ఓకే, ఇంకా మిగిలినటువంటి వారు పెట్టాలి. మన మధ్యలో మహాలక్ష్మి గారు, స్వర్ణ, రమణ, శివ, లాజరస్ గారు కూడా ఉన్నారు. అయ్యగారు మీ తాలూకా సలహా కూడా అవసరమే సార్, మీరు కూడా మాట్లాడాలి. ప్రభుదాస్ గారు ఓకే. అది మనం ఆ యొక్క పార్టిసిపేట్ స్క్రీన్ మీద ఉండేటప్పుడు మాత్రం అనురాధ గారు కూడా ఓకే చేశారు. దయచేసి మనం కంపల్సరిగా వారికి మనం అంటే వాళ్ళకి
అంశం అనేది మనం చదివి జాన్ హైడ్ గారు కూడా ఓకే చేశారు. ఆ అంశం అనేది వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళేం చేస్తున్నారంటే, మొన్నెప్పుడో వరుసగా 3 రోజులు వాళ్ళకి ఇవ్వలేదంట. అంటే ఇవ్వలేదంటే మనం ప్రార్థన చేయమని మనం చెయ్యొద్దని ఏమి అనలేదు. చ అంశాలు చదివి మనం వాళ్ళకి చెప్పలేదని చెప్పేసి, "ఏండి నాకు వరుసగా 3 రోజులు బట్టి ప్రార్థన చేయడానికి నాకు అవకాశం ఇవ్వలేదని" చెప్పేసి నిందేసేసారు మన మీద. తిరిగి రివర్స్‌లో నింద పడింది. కనుక దయచేసి మనం అదే వాళ్ళు చూసుకొని, వాళ్ళకి కాస్త తెలీదు కదా! వాళ్ళని మనం ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యత లీడర్స్‌మైనటువంటి మనందరి మీద ఉంది. ఓకే. ఇంకొకటేంటంటే, ఇది ఇప్పుడు నేను ఐదో పాయింట్ చెప్తున్నానండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఐదోది. ఈ నడిపించేటువంటి లీడర్స్ అందరూ కూడా ఏ విధంగా నడిపించాలంటే, ప్రారంభ ప్రార్థన చేసేసిన తర్వాత అంశాలు, మొదటి అంశం, రెండో అంశం ఇలాగ చెప్పేటప్పుడు గాని, లేదంటే మొద ఒ మొ 1, 2 అని చెప్పి ప్రార్థన చేయండమ్మా మన మధ్యలో కుమారమ్మ గారు ప్రార్థన చేస్తారని అంటే మంచిదే. ఒకవేళ కొంతమందికి ఇప్పుడు ఫోరంలో ఉండేటువంటి విశ్వాసుల్లాగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం అనుకోండి. ఆ ఎక్స్‌ప్లెయిన్ చేయడం మంచిదే. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ ఎక్స్‌ప్లెయిన్ చేసిందే గంట సమయంలోనే అరగంట సమయం ఈ ఈ వీళ్ళే తినేస్తున్నారు మన వాళ్ళు కొంతమంది. ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది చాలా షార్ట్ కట్‌లో చెప్పాలి. వాళ్ళకి ఎలాగ చెప్తే అర్థమైపోద్ది అనేటట్లుగా చెయ్యాలి. అందుకోసమనే ప్రార్థనాంశాలు పీడీఎఫ్ ఫైల్ అనేది మనం 1కి 4 సార్లుగా మనం చదివి మనమే సిద్ధంగా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కంప్లెయింట్స్ వస్తున్నాయన్నమాట. ఏంటంటే, "ఏటండి జరిగిన ప్రార్థన గంటగానే ఆయనే అరగంట సేపు సాగదీసి చెప్తున్నారండి" అని అంటున్నారనమాట. ఇదొక కంప్లెయింట్. కనుక దయచేసి అంశాలు చెప్పేటప్పుడు అర నిమిషం అర నిమిషం అసలు వీలైతే అసలు నిమిషం కూడా దాటకూడదు. అలాగ దాటితే చాలా సమయం అనేది వృధా అయిపోతుంది. మరి మనమే అంశాన్ని చెప్పడానికి అంత టైం తీసుకుంటే, ఇంకా ఆళ్ళు ప్రార్థన చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? కనుక దయచేసి ఇంకొక విషయం నేను చెప్తున్నానేంటంటే, గంట సేపట్లో కనీసం 7 ప్రార్థన చేసేటట్లుగా మనం ప్లాన్ చేయాలి. ముగ్గురు కాదండి. మనము ప్రారంభ ప్రార్థన చేసామంటే మనతో పాటు ముగ్గురు గాని, నలుగురు కాదు ప్రార్థన చేయడం. మనతో పాటుగా 7 ప్రార్థన చేసేటట్లుగా మనం సిద్ధం చేయాలి. 7 అలా చేస్తే మంచిదే. అంతే తప్ప ఈ ఈ మొదటి సెషన్ అనేది ఈళ్ళ ముగ్గురే చేశారండి, ఈళ్ళకి ఎప్పుడు ఇంతేనండి, ఈళ్ళు మారరండి అని మన ఎనకాతల కేకలు వినబడుతుంటాయి. కనుక దయచేసి అలా కాకుండా ఇక నుంచి లీడర్స్‌గా నడిపిస్తున్నటువంటి మీరందరూ కూడా కాస్త సమయాన్ని తగ్గించి ఎలాగ చెబితే అర్థమవుతదో ఆ విధంగా అర్థమయ్యి ఎక్స్‌ప్లెయిన్ చేసి మనం చెప్పి ప్రార్థనలనేది ముందుకు నడిపించాలి. ఇది ఓకేనమ్మా. ఇది 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 న్యాయమే కదా! ఇది ఇది చాలా న్యాయమైనటువంటిదని నేను భావిస్తున్నాను. ఓకే సిస్టర్ ద్వారకా గారు ఓకే. చెప్పాలి. నెక్స్ట్ జాన్ హైడ్ గారు, దేవుపల్లి కనకమ్మ, సారోన్ గారు, ఆనంద్ గారు, స్వర్ణలత పెట్టేవాళ్ళే పెడుతున్నారు. మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. రమణ గారు ఓకే. అనురాధ గారు ఓకే. శివ ఓకే. ఎందుకంటే 30 మంది ఉన్నారు. రమేష్ అన్న కూడా ఓకే. ఓకే మంచిది. మరొకటి ఇంకొకటి ఏంటంటే ఆరో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ముగ్గురు లీడర్స్‌గా ఉన్నారు కనుక మన మధ్యలో ఆనంద్ గారు మొదటి లీడర్, రెండవదిగా లాజరస్ గారు రెండో లీడర్, మూడవదిగా సారోనమ్మ గారు లీడర్‌గా ఉన్నారు కనుక ఒక్కొక్కసారి ముగ్గురు హాజరైపోతారు. దేవుని కృపను బట్టి అవకాశం దొరికిన కాడికి ఒక్కోసారి ముగ్గురు కూడా హాజరైపోయారు అనుకోండి. అలాంటప్పుడు మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే, నేను అది చెప్పవసరం లేదు. అది మీరు చేస్తున్నారు. నేను ఎందుకో మరొకసారి రాసుకున్నాను ఆ మాట. ఇక నుంచి ఏం చేయాలంటే, మొదటి ప్రార్థన ఒకరు చేసేసి ఇంకొకరికి నడిపించమని ఇవ్వండి. లాస్ట్ ప్రార్థన అనేది ఇంకొక లీడర్‌కి ఇవ్వగలిగితే మంచిది.
ఆ విధంగా చేయగలిగితే మంచిది. ఇది అలాగే నడిపించే లీడర్స్ మీరే మొదటి ప్రార్థన మీరే చేయాలి, చివరి ప్రార్థన కూడా మీరే చేయాలి. ఒకవేళ సేవకులు ఎవరు కూడా లేకపోతే అప్పుడు నేను ఆశీర్వాదం నేను ఇస్తాను. ఒకవేళ సేవకులు ఎవరు నడిపిస్తే వారే ఆశీర్వాదం ఇస్తారు. మరి నా ముందైతే ఇంచుమించు 7 అంశాలు నేను రాసుకున్నాను. ఈ 7 అంశాలను కూడా మీ ముందున పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కొన్ని మంచిగా బాగా చేస్తే మంచిదని చెప్పి ఎవరైనా సలహాలు ఇచ్చినా, జకరి గారు అన్నీ బాగానే ఉన్నాయి కానండి, కొంచెం మీలోని కొన్ని లోపాలు కనబడుతున్నాయండి అని మీరు చెబితే చక్కగా నేను కూడా రాసుకొని, మరి నేను ఏ విషయంలోనైనా సరే నేను పొరపాటు చేస్తే ఆ విషయాల్లో కూడా నేను కూడా సరి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సింది ఏంటంటే ప్రార్థనలు చక్కగా జరగాలి. దాని కొరకు నాలోని ఏ లోటుపాట్లు ఉన్నా సరే, ఎవరు ఎత్తి చెప్పినా సరే, నేను వాటన్నిటిని కూడా ప్రేమతో నా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములు, నా అక్కలకు చెప్పారు. ఇది మంచిదే కదా దేవుని కార్యక్రమం కోసం. నేను ఈ విధంగా చేస్తానని నేను మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక నా సమయం అయిపోయింది. మీరు ఏమైనా విషయాలు చెప్పగలిగితే సైమన్ అన్నయ్య కూడా మాట్లాడతారు తర్వాత. ముందు మీ యొక్క అభిప్రాయాలు చెప్పాలి. మీ అభిప్రాయాలు చెప్పండి. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా బాగానే ఉన్నాయి అన్నారు. ఇంకా నాకు తెలియలేనటువంటివి మీకు కొన్ని తెలుస్తాయి, కొన్ని లోటుపాట్లు. ఆ లోటుపాట్లు కూడా మీరు చెప్పగలిగితే మనకి సైమన్ అన్నయ్య కొన్ని విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. ఆనంద్ గారు నథింగ్ అని పెట్టారు. నథింగ్ అంటే ఏమీ లేవనండి దాని అర్థం. కాస్త ఈ విషయంలో మెసేజ్ కంటే, అంటే మీరు మెసేజ్ పెట్టడం కంటే అనురాధ గారు పెట్టారు కానీ నథింగ్ అని పెట్టారు కానీ నాకు అలా కాదమ్మా. ఎవరైనా సరే పర్వాలేదండి, ఇవి బాగానే ఉన్నాయి. మరి ప్రస్తుతానికి మాకు కూడా మీ సైడ్ నుంచి లోపం ఉంటే లోపం చెప్పండి, లోపం లేకపోతే లోపాలు ప్రస్తుతానికి ఏమీ లేవైతే లేవని చెప్పండి. నాకు కాస్త వాయిస్ కావాలి, ఎందుకంటే ఇదంతా కూడా రికార్డింగ్ అవుతుంది. అందుకు ఏ ప్రాబ్లమ్స్ లేవండి. గారు చాలా చక్కగా చేస్తున్నారు. ఎవరు ఆనంద్ గారు మాట్లాడారు? వన్ బై వన్ ఎవరైనా చెప్పగలరా? అలాగే 1 by 1 ఒకరి తర్వాత ఒకరు అలా చెప్పండి, మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి. ఏ ప్రాబ్లం లేదు పాస్టర్ గారు. ఓకే అండి పాస్టర్ గారు, ఏ ప్రాబ్లం ఏం లేదు, బాగా నడిపిస్తున్నారు, బాగుందండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి పాస్టర్ గారు. ఓకే తమ్ముడు గణేష్ అని అదే నేను మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు తమ్ముడు. అంటే అంతా ఓకే అనియా, చక్కగా జరుగుతుంది, దేవుని కృప బట్టి చక్కగా నడిపిస్తున్నారు. అయితే మనకి 5:27 5:26 దాటి 5:26 కి సో 4:26 కానీ 5:26 కానీ ఎండ్ అవుతున్నప్పుడు మాత్రం ఆ 26 అంటే 27 అంటే 5:30కి అయినప్పుడు ప్రాబ్లం లేదు. 4:30 నుంచి 5:30కి అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నెక్స్ట్ మీరు కనెక్ట్ అవ్వాలి కాబట్టి. అవునవునవును, చాలా మంచి విషయం చెప్పారు. అప్పుడు కరెక్ట్ గా 5:30 అయినప్పుడు 4:26 అయిందంటే ఆ 4 minutes కి ప్రార్థనకంత దేవునికి కొంచెం స్తుతి అర్పించి క్లోజ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం అన్నయ్య. ఓకే, అంటే ముగించేటప్పుడు జస్ట్ 1 minute అయినా స్తుతి ఆరాధన కావాలి, పెట్టాలి. అంటే జస్ట్ స్తుతి అంటే ఇంకా టైమింగ్ లో మనం ప్రార్థన చేసే అవకాశం కూడా ఉండదు. 2 minutes 3 minutes అంటే ఇంపాసిబుల్. అప్పుడు మీకు 5:20 5:30 దాటిపోతుంది. 5:32 5:33 అంటే నెక్స్ట్ వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. అవునవునవును, మీరు మళ్ళీ ఇది డిస్కనెక్ట్ అయ్యి ఇంకోటి కనెక్ట్ చేయాలి. సో మీకు సఫిషియెంట్ బ్రీతింగ్ టైం ఉండాలి కాబట్టి 5:25 తర్వాత 5:25 ఎండ్ అయితే ఒక 5 minutes అంటే 3 minutes చేయగలిగిన వాళ్ళకి ఇస్తే బెస్ట్. లేదు అంటే మనకు ఒక 2 minutes 3 minutes అయినా కొంచెం స్తుతి ఆరాధన నడిపించి క్లోజ్ చేస్తే మీకు టైం ఉంటుంది, కొంచెం బ్రీతింగ్ టైం. అందుకని తమ్ముడు చాలా మంచి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. దానికంటే ముందు ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి మొదటి సెషన్ నడిపిస్తున్నటువంటి లీడర్స్ అందరికీ కూడా ఒక సూచన ఏంటంటే,
దయచేసి మీరు 5 గంటల 25 నిమిషాల తర్వాత ఎవరికి కూడా ప్రార్థన చేయమని ఇవ్వవద్దు. ఇది ఇది మనం అలా చేయగలిగితే కొంతమంది అయితే మొన్న ఎప్పుడో కానీ 5:30 అయిపోయింది ఇంకొకరికి ప్రార్థన ఇస్తున్నారు అనమాట. 5:30కి కూడా. ఇంకా 30కి ఇస్తే ఇంకొప్పుడు చివరి ప్రార్థన అవుతుంది, ఎప్పుడు ఆశీర్వాదం అవుతుంది. కొంతమంది అయితే మన వాళ్ళకి అదేంటి పాస్టర్ గారు ఆశీర్వాదం లేకుండా కట్ చేశారని కొంతమంది సఫర్ అవుతున్నారు. కనుక దయచేసి మొదటి సెషన్ నడిపిస్తున్నటువంటి ఇంచుమించు ప్రతి సెషన్లో ఉండేటువంటి 3 లీడర్స్ అంటే 7×14 7×3 21 మంది లీడర్స్కి కూడా ఒక సూచన ఏంటంటే మొదటి సెషన్ వారికి మీరందరూ కూడా 5:25 తర్వాత ఎవరికి ప్రార్థన ఇవ్వకండి. పాస్టర్ గారు 5:25 కాదు 4:25 తర్వాత 4:25కి ఆరంభించి. ఓకే ఓకే పాస్టర్ గారు. 5:25. ఇంకొకటి ఏంటంటే మీరు మొదటి సెషన్ నడిపిస్తున్నటువంటి వారు 5:20 తర్వాత ప్రతి మినిట్ కూడా మీరు టైం చూస్తూ ఉండాలి. కొంతమంది టైం చూడడం లేదు, చూడక మర్చిపోయి ఇచ్చేస్తున్నారు ఇంకొకరికి. టైం చూడండి, టైంను బట్టి మీరు ప్రార్థనకి ఇవ్వచ్చో ఇవ్వకూడదు అనేది మీరే అక్కడ ఇచ్చేసి, ఇప్పుడు తమ్ముడు చెప్పాడు మంచి సలహా, ఆ 2 నిమిషాలు 3 నిమిషాల్లో కాస్త స్తుతి చెల్లించి చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తే మంచిది. అలా జరగాలి అంటే మీరు 5:25 కల్లా క్లోజ్ అయ్యేటట్లుగా దయచేసి మీరు సహకారం అందించండి. తమ్ముడు తప్పనిసరిగా అది లాస్ట్ 1 లేదా 2 నిమిషాలు తప్పనిసరిగా స్తుతి అనేది పెడదాం అందరం కూడా ఇక నుంచి రేపు మార్నింగ్ నుంచి. ఇంకా ఓకే అండి. ఇంకా ఎవరైనా లాజరస్ గారు మీరు చెప్పాలి సార్, ఎక్కడున్నారో ఇతను చూస్తున్నాను మిమ్మల్ని. తమ్ముడు ప్రణయ్ చాలా రోజులకి తమ్ముడు ప్రణయ్ మాట్లాడాలి. తమ్ముడు పాస్టర్ గారు జూనియర్ సైమన్ గారు మీరు కూడా కాస్త ఓపెన్ హార్ట్. అంతా మీరు చెప్పినట్టే జరగాలి, అదే జరుగుతుంది. మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం మేము ప్రార్థన నడిపించేటప్పుడు. ఓకే ఓకే తమ్ముడు తప్పనిసరిగా నీది లక్షవారం నాడు మొదటి సెషన్ నీది. అలాగే అన్న, నేను వచ్చే వారం నుంచి నేను నడిపిస్తాను ఖచ్చితంగా. కొద్దిగా అవ్వలేదు అందుకనే వచ్చే వారం నుంచి అదే నడిపిస్తాను. తమ్ముడు ప్రణయ్ నీకు అక్కడ డ్యూటీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయని నాకు అమ్మ చెబుతుంది, నాకు ఇంటిమేషన్ ఇస్తుంది అమ్మ. కాకపోతే నీ తర్వాత సెకండ్ లీడర్ ఎవరున్నారు నీ తర్వాత? సెకండ్ లీడర్ అంటే వాస్ అని, నీవు విలియమ్స్ అని. విలియమ్స్ అన్న, నువ్వు విలియమ్స్ నీకైనా చెప్పాలి. నీకు అవ్వలేని పక్షాన ముందు రోజు నైట్ 10 లోపు ఒకవేళ వాస్ అనేది కూడా ఫోన్ అవ్వకపోతే కనీసం ఆ థర్డ్ లీడర్ ఎవరు ఉన్నారు, ఎవరో ఒకరు మన వాళ్ళు. నీకు థర్డ్ లీడర్ ఎవరు? నాకు పెట్టలేదు అన్న ఇంకా థర్డ్ లీడర్. పెట్టాను తమ్ముడు. 3వ లీడర్ కూడా ఉన్నారు నీకు. ఒక సువార్థికురాలు స్వర్ణ గారికి, అది స్వర్ణ గారికైనా నువ్వు చెప్పాలి. ఒకవేళ వాళ్ళిద్దరికి ఫోన్లు అవ్వట్లేదు అనుకో, నువ్వు ఫోన్ చెయ్యాలని నీకు ఉంది, వాళ్ళకి అవ్వలేదు అనుకో, నువ్వు నాకైనా మెసేజ్ అయినా పెట్టాలి, నాకు ఫోన్ అయినా చెయ్యాలి. చేస్తే నేను వాళ్ళతోనైనా మాట్లాడతాను, వీలు కాని పక్షాన నేనైనా రెడీ అవుతాను. ఇది అర్థమైంది తమ్ముడు? సరే అన్న. తర్వాత మన మధ్యలో జూనియర్ సైమన్ గారు. సార్ మంచి రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు, కరెక్ట్ అవన్నీ ఫాలో అవుతాం సార్. చాలా బాగా చెప్పారు అవన్నీ. మీరు చెప్పిన అంశాలన్నీ కూడా కరెక్ట్వే. కొన్ని మనకు సమయానుపాలకంగా మరి ఇంకా ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉంటాయి. చాలా మంచి అంశాలు చెప్పారు. అలాగే తమ్ముడు గణేష్ చెప్పిన కూడా స్తుతి కొంచెం చేయడం కూడా చాలా బాగుంటుంది, అది కూడా చాలా నచ్చింది. మేమన్నీ నోట్ చేసుకున్నాం సార్, మీరు చెప్పినట్టు అలా నడిపిస్తాం సార్. ఓకే థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో మరి అన్నయ్య కొర్నేల్ అన్నయ్య మాట్లాడాలి. కొర్నేల్ అన్నయ్య సార్ మీది స్పీకర్ ఆన్ చేయండి సార్. కొర్నేలేష్ గారు లేని ఎడల రమణన్నయ్య, పూరి నుంచి రమణన్నయ్య. ప్రైజ్ లార్డ్ జక్రి. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. మరి 7 అంశాలు చక్కగా రాసి మరి చక్కగా వివరించారు.
దాన్ని మేము ఫుల్గా మరి ఫాలో అవుతాం. దాంట్లో ఎటువంటి మరి వ్యతిరేకమైనది అభ్యంతరం ఏమీ లేదు. చాలా బాగుంది. చక్కగా అలాగే ఇక నుంచి మేము ఏదైతే చెప్పారో దాన్ని మేము అనుసరించి నటిస్తాం. ఓకే. ఇప్పుడు రమణయ్య మీది రెండో సెషన్ కదా, బుధవారం. అవును, బుధవారము రెండో సెక్షన్ 5:30. మీ తర్వాత ఎవరండి లీడర్? ప్రభుదాస్ నా గారు. తర్వాత ప్రభుదాస్ గారు ఉన్నారు. ప్రభుదాస్ గారు తర్వాత నేను ఈ మధ్యకాలంలో జూమ్ లో రాలేదు కొన్ని కారణాల వల్ల. నేను మీకు ఇమేజ్ పెట్టాను నైట్ నిన్న. మీ టీం తాలూకు ముగ్గురివి మీకు ఇమేజ్ పంపించాను. నాది పాస్టర్ గారు. శ్యామల నీదమ్మా? అవును పాస్టర్ గారు. కరెక్ట్ శ్యామల. రమణ గారు. ఓకే శ్యామలమ్మ. మీరు రమణ గారు మీరు నడిపించాలి. మీకు కాని ప్రభుదాస్ గారికి కూడా వీలు కాకపోతే సిస్టర్ శ్యామల గారికి మీరు తెలియపరచండి రమణ గారు. ఇంకా ఎవరు మన మధ్యలో? జాన్ హైడ్ గారు, పాస్టర్ జాన్ హైడ్ గారు మాట్లాడతారా? ఆయన డ్రైవింగ్ లో ఉన్నారు. ఇకపోతే అమ్మ ఉషా గారు మీరండి? అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి. ఓకే. కొర్నెలియస్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. జకరియా పర్వాలేదు, అంతా ఓకే. అయితే ఏంటంటే కొన్నిసార్లు సీరియస్ గా అన్నమాట, ఏదైతే నడిపిస్తున్నామో అది సీరియస్ గా ఫాలో అవ్వగలిగితే చాలా మంచిది. థ్యాంక్ యూ సార్, మంచిది. ఇంకా ఏమున్నాయి సార్? లేవు. ఇకపోతే ఉషా గారు ఏదో చెప్తున్నారు. ఉషా గారు. లేదు పాస్టర్ గారు, చెప్పిన 7 పాయింట్లు కరెక్ట్ గా ఉన్నాయి. అలాగే ఫాలో అవుతే చక్కగా జరుగుతుంది జూమ్ ప్రార్థన. అందరూ కూడా ఓకే చెప్పారు కనుక మా అభ్యంతరం ఏమీ లేదు. ఓకే పాస్టర్ గారు. అమ్మా ద్వారకాలత గారు మీరేం మాట్లాడతారమ్మా? సిస్టర్ ద్వారకాలత గారు. అంటే చిన్నది సజెషన్ మరి అది, అంటే మేము స్పిరిచువల్ వార్ఫేర్ లో కూడా నైట్ టైము టైగర్ నడిపిస్తున్న దాంట్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెయ్యాలనుకున్నారు వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయాలి. రేస్ చేసినప్పుడు అంటే ఫస్ట్ ఎవరు అడిగారు, సెకండ్ అలా క్రమం చొప్పున ప్రార్థన అవ్వడం జరుగుతుందండి. కొందరేమో జాయిన్ అవుతారు, ఫస్ట్ యాడ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవకాశం లేకుండా ప్రార్థన మొదలెట్టుకుంటారు. అలా కొన్నిసార్లు ఫస్ట్ నుంచి యాడ్ అయిన వాళ్ళు ప్రార్థన చేసే అవకాశం కుదరటం లేదు. అలాగా నడిపే వాళ్ళు అది కూడా చూసుకోవాలండి అనిపిస్తుంది. అంటే అలాగా. ఓకేనమ్మా, మీరు చెప్పేది కూడా చాలా ప్రాముఖ్యమైనదే. అయితే దానికి చిన్నది టెక్నికల్ గా ఏంటంటే చాలా మందికి హ్యాండ్ చేయడం అనేది ఆ యొక్క ఆప్షన్ అనేది కొంచెం తెలియాలి. తెలిస్తే మీరు చెప్పే పని సింపుల్ అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ యాడ్ అయిన వాళ్ళు కూడా నడిపించే వాళ్ళకి తెలుస్తుందండి, ఎవరు ముందు యాడ్ అవుతున్నారు, ఎవరు లాస్ట్ లో జాయిన్ అయ్యారు అనేది కూడా తెలుస్తుంది. అవునమ్మా. ముందు నడుస్తున్న వాళ్ళు తప్పించకుండా అంటే ఆఖరిలో జాయిన్ అయ్యే వాళ్ళకి అవకాశం అనేది ఇంకా కాంట్బట్ అయినప్పుడు ఇవ్వాలి, కానీ అంతకు ముందే జాయిన్ అయిన వాళ్ళకి లేకుండా అప్పటికప్పుడు జాయిన్ అవ్వడం అనేది కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందేమో అని నా అభిప్రాయం. అంతే. అలాగేనమ్మా, మీరు చెప్పింది కూడా పరిగణలోకి తీసుకుందాం. అది కూడా చక్కగా జరిగేటట్లుగా చేద్దాం. తర్వాత మన మధ్యలో విలియమ్స్ బ్రదర్ కూడా ఉన్నారు. బ్రదర్ చెప్పాలి. నేను ట్రావెలింగ్ లో ఉన్నాను, నేను సరిగ్గా అవట్లేదు. వైజాగ్ నుంచి బయలుదేరి వెళ్తున్నాను. ఓకే మంచిది. అలాగే మన మధ్యలో బ్రదర్ రమేష్ అన్న. బాగానే ఉందన్న, కంటిన్యూస్ చేద్దాం. ఓకే. అలాగే మన మధ్యలో సేవకులు బాలశివాజీ గారు. పాస్టర్ గారు, శివాజీ పాస్టర్ గారు. ఓకే. అలాగే మన బ్రదర్ చిన్న అన్న, మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అది ఓకే అన్న, అంత బాగానే ఉంది.
అంటే చిన్న ఇందాకటివి అన్ని ఆలకించావు కదా. కొన్ని ఆలకించాను, వేరే ట్రావెలింగ్ పని ఉన్నాను నేను. ఓకే ఓకే, నేను అవి వీడియో అప్లోడ్ చేసి మార్నింగ్ పెడతాను, మిగతా వాళ్ళందరూ కూడా ఆలకిస్తారు. సరే, ఈలోగా ఆ అంటే నేను ఇంతవరకు కొంతమంది పేర్లు చెప్పాను, కొంతమంది పేర్లు నేను చెప్పలేదు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఈలోగా నేను సైమన్ అన్నకి ఫోన్ చేసి ఒకసారి అన్నయ్యని లైవ్ లోకి రమ్మంటాను, ఎవరైనా మాట్లాడొచ్చు. ఒకవేళ ఎవరు కూడా దయచేసి ఒకవేళ ఎవరు మాట్లాడకపోతే మన మధ్యలో తమ్ముడు ప్రణయ్ ఒక పాట పాడేలోగా సైమన్ అన్నయ్య వస్తారు. తమ్ముడు ప్రణయ్, సైమన్ అన్నయ్య రాగానే ఆపిద్దాం. సరే అన్న, కొంచెం బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. శ్రమయు నిందయు దూషణలెల్లను ఆవరించినను బాధించినను, జీవన యాత్రలో నేనలసినను తలవాల్చు స్థలము లేకుండినను, క్రీస్తు సిలువలో జచ్చితి నేను, క్రీస్తు సిలువలో జచ్చితి నేను, శ్రమయు నా ప్రభు యేసునివే, శ్రమలు నా ప్రభు యేసునివే, బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు, బలహీనుడనగు నను శత్రువులు కృంగదీయనించిన ఎప్పుడు, దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు, బలహీనుడనగు నను శత్రువులు కృంగదీయనించిన ఎప్పుడు, నా విశ్వాసం బలపరచి, నా విశ్వాసం బలపరచి కొనసాగించును నా ప్రభువే, కొనసాగించును నా ప్రభువే, బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, లోకము తోడను నా దేహముతో
ఆకాశమందలి దుష్టాత్మలతో పాప శరీరపు ఇచ్చల తోడను భీకర పోరాటంబెదురైనను లోకపు తోడను నా దేహముతో ఆకాశమందలి దుష్టాత్మలతో పాప శరీరపు ఇచ్చల తోడను భీకర పోరాటంబెదురైనను బీతిల్లను చింతిల్లను నేను బీతిల్లను చింతిల్లను నేను యుద్ధము సహ యెహోవాదే యుద్ధము సహ యెహోవాదే బ్రతుకువాడను నేనిక కాను బ్రతుకువాడిల క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయ బడితిమి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యలో మన ఆత్మీయ నాయకులు సైమన్ అయ్య గారు మాట్లాడతారు. మనం అందరం ఆలకిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడిని మనం అందరూ నమ్మడమే కాకుండా దేవుడు కూడా మనలను నమ్మి మరి గొప్ప పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు. నెహెమ్యా అన్నట్టుగా మనము చేయు పని చాలా గొప్పది. ప్రభునందు ప్రియులారా, ఈ కుదురుబాటు కాలములో చేస్తున్నటువంటి ప్రార్థనలు, నడిపిస్తున్నటువంటి నాయకులు, లీడర్స్, సేవకులు, సేవకురాళ్ళు, అలాగనే సువార్థికులుగా మరి ఎంతమంది కృషి, ప్రయత్నము, అలాగే సలహాలు, సూచనలు, మరి అందరి ప్రయత్నాలు ప్రకారంగా దేవుడు ఎన్నో ద్వారాలు తెరిచాడు. మరి ఆ విషయాలన్నీ చెప్పడానికి ఇప్పుడు చాలా టైం అయిపోయింది కాబట్టి మనం మరింతగా దేవుడిని మరి నమ్మడం ఒక ఎత్తు అయితే, దేవుడు నమ్మి ఈ గొప్ప పరిచర్య భారతదేశం కొరకు, ప్రపంచ సంఘాల కొరకు మనం ప్రార్థనలు చేస్తున్నాం. మనం చేసే ప్రార్థనలు ఎవరికి కనిపించవు, అర్థం కావు, కానీ అది దేవుడికి తెలుసు. ఈ ప్రార్థనల ద్వారా నేను 3 ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు మరి దాన్ని ఇంకా నమ్మి మరింతగా లీడర్స్ గా ఉన్నటువంటి వారు, బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వారు ఇంకనూ మరి నేను చెప్పబోతున్న ఒక్క నిమిషంలోనే చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా భారతదేశంలో మనువాదం అంటే కులము గురించి ఉన్నటువంటి విషయాలు మనువాదం అంటారు. తమిళనాడు రాష్ట్రములో కులము అనేటటువంటి ప్రసక్తి లేకుండా కుల నిర్మూలనకి కంకణం కట్టుకున్న అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, ఆయన రహస్యమైన క్రైస్తవుడు. మరి తమిళనాడు రాష్ట్రం అంతటా కూడా బీజేపీకి వ్యతిరేకంగా కుల నిర్మూలన చేసి, మనము ఏ కులం కొరకైతే మనువాదం, మతోన్మాదం కొరకు దేని కొరకైతే ఇన్ని దినాలు 200 పైగా దినాలు ప్రార్థించిన వారు, ఉపవాసాలు ఉన్నవారు, నడిపించినటువంటి వారు, కొత్తగా తీర్మానాలు చేసుకున్నటువంటి వారు, మనకు దేవుడు మరి తక్కువ కాలంలోనే గొప్ప విజయం ఏంటంటే ఒక రాష్ట్రంలోనే కుల నిర్మూలన చేసి ఈ ప్రార్థనలకి దేవుడు అన్నమాట ఒక గొప్ప విజయం ఇచ్చాడు. అలాగనే 3 రోజుల క్రిందట పంజాబ్ రాష్ట్రంలో కూడా మతం అనేటటువంటి దాని మీద కూడా మతోన్మాదాన్ని కూడా దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి పంజాబ్ రాష్ట్రంలో హిందువులైనా, సిక్కులైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలి, చెప్పుకోవాలి, ఏం పర్వాలేదు. ఎవరైనా సరే మతం మీద దూషించినా, కొట్టినా, తిట్టినా, బైబిల్ కానీ, గ్రంథాలు కానీ, పురాణం కానీ ఏం కాల్చినా 5 ఏళ్ళు జైలు శిక్ష అని పంజాబ్ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
కాబట్టి ఒక పక్క పంజాబ్లో మనం చేసిన ప్రార్థనల ద్వారా విజయము, మరొక పక్క తమిళనాడులో మనం చేసిన ప్రార్థన ద్వారా మనువాద విజయము, పంజాబ్లో మతోన్మాద విజయాలు మరి దేవుడు అన్నమాట ఈ ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక పక్క బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రెచ్చిపోయి విరుచుకుపడిన వాళ్ళు అనేకమైనటువంటి విధంగా కఠినమైన నిబంధనలు తీసుకొచ్చిన మరొక వైపు నుంచి దేవుడు తన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు చేస్తున్న కార్యాల వైపు చూస్తూ మరింత విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, దేవుడు మన మీద పెట్టిన భారాన్ని నమ్మకంతో, ప్రేమతో ఇన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా అన్నిటికీ కుదురుబాటు కాలాలు మొత్తం భారతదేశంలో రావాలి, తర్వాత ఇతర దేశాల్లో రావాలి, తర్వాత ప్రపంచంలో రావాలి. మరి మీరు ఈ బాధ్యతలన్నిటినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మీ అందరికి అంగీకారంగా ఉన్నాయి కాబట్టి అవన్నిటినీ మరి దేవుడు మన మీద పెట్టిన భారాన్ని బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, నువ్వు తక్కువలో నమ్మకంగా ఉన్నావు, నువ్వు అనేకమైన వాటిని నేను నియమిస్తున్నానని 5 తలాంతులకు 5, 2 తలాంతులకు 2, 1 తలాంతు 1 ఎలాగా మరి 1 తలాంతు కలిగినటువంటి వాళ్ళ ఉండకుండా 5కి 5 సంపాదించి 2కు 2 సంపాదించిన బలా నమ్మకమైన మంచి దాసులుగా, దాసురాళ్ళుగా ఉందాం. అటు కృపా దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ఆఖరి ప్రార్థన తర్వాత ఆశీర్వాదము మన వాళ్ళు ఎవరైనా చేయండి, ఆశీర్వాదం ఇవ్వండి. నేను చాలా ఎమర్జెన్సీ పనిలో ఉన్నాను, దయచేసి ప్రార్థన చేస్తారని ఆశీర్వదించారు. ఓవర్ టు ది జక్రే పాస్. మంచిది. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన మన మధ్యలో తుని ప్రాంతం నుంచి పాస్టర్ గారు శివ గారు చివరి ప్రార్థన చేస్తారు. మన మధ్యలో కొర్నేలియస్ అన్నయ్య ఆశీర్వాదం ఇస్తారు. ఓకే, స్తోత్రం నాయన, ప్రేమలమయ శ్రేయ దేవా, నీకెంతో వందనాలు. ఇవన్నీ దైవజనులు తండ్రి దేవా, కుదురుబాటు కాలంలో ప్రార్థన కొరకు ప్రారంభం నుంచి ఇప్పుడు వరకు నాయన అనేక మార్లు పురుగొలిపి నువ్వు నాయన ప్రేరేపించి నడిపించావు. మిమ్మల్ని ఒక్కొక్కసారి నాయన తండ్రి అందరము తండ్రి దేవ నాయన తండ్రి మళ్ళీ ప్రతి ఒక్క నాయన అంశాన్ని జ్ఞాపం చేసుకుని దేవానైనా నీ యొక్క నాయన సాయముతో తండ్రి ప్రతి ప్రార్థనను కూడా నడిపించేందుకు సహాయం తెచ్చండి. క్రమముగా మర్యాదగా 2వ రాకడ వరకు ప్రపంచవ్యాప్తంగా సత్య దర్శనాన్ని వ్యాప్తి చెందించుటకు నాయన తండ్రి మళ్ళొక్కసారి మా యొక్క నాయన తండ్రి దేవ ఈ ప్రార్థనలో మేము అందరం కూడా నాయన ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. మాట్లాడిన ప్రతి మాటను దీవించాల్సింది నీ దైవజనులు మాట్లాడిన మాటలు కూడా నాయన తండ్రి మా అందరిలో తండ్రి దేవ ఇంకా అనేకమైన తండ్రి దేవ దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తండ్రి దేవ అసత్యాన్ని తొలగించి సత్యాన్ని స్థాపించడానికి మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని అందరినీ పురుగొల్పి నడిపించమని, నీవే మహిమ పొందుకోమని చెప్పిన మాటలన్నిటినీ కూడా నాయన తన అందరికి కూడా అర్థమై ఎవరు వేసుకుని ప్రతి సెక్షన్ కూడా నాయన తండ్రి దేవ నీకు మహిమకరంగా నడుపుటకు సహాయం దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవదేవుని యొక్క మహాప్రేమయు, ఆయన కుమారుడైన నజరేయుడైన యేసు యొక్క శాశ్వతమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును ఈ కుదురుబాటు కాలముల కొరకు దేవుని రాకడను త్వరపెట్టే ఈ ప్రార్థనలు చేస్తున్నటువంటి మరి ప్రార్థన పరులకు, అలాగే నడిపిస్తున్న నాయకులకు, ప్రయాసపడు బోర్డు మీద అక్షరాలు కనబడ్డం మానేస్తే ఎలా తెలుసు వస్తాయి, సుహాస్మామ కలదలు వస్తాయి తెలుసా. అలాగే మనకిచ్చిన నెరవేర్చడం కొరకు దేవుడు సుహాస నీకు బోర్డు మీద కనబడట్లేదు కదా, అదిగో నెక్స్ట్ మానుగడికి, ఆ నెక్స్ట్ వీడికి ఇంకా గవర్నమెంట్ జాబ్ రాదు, కలదల్లో ఉన్న గవర్నమెంట్ జాబ్ రాదు, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలి. 6/6 రావాలి మళ్ళీ 6/6. ఓకే, మంచిది. అందరూ అవకాశం ఉన్నటువంటి వారు వీడియో ఆన్ చేసి తంబ చూపించండి. అవకాశం ఉన్నటువంటి వారు వీడియో ఆన్ చేయండి, మీ తంబ చూపించండి. ఓకే, కొర్నేలియస్ పాస్టర్ గారు, తమ్ముడు గణేష్,
సారోనమ్మ గారు, జూనియర్ సైమన్ గారు, ఇంకా ఓకే ఓకే వీడియోలో తమ్ము కొంత శివాజీ గారు ఇమేజ్ కాదు. అనూసమ్మ ఓకే, స్వర్ణలత గారు బొంబాయి, అనురాధ గారు ఓకే ఓకే మంచిది. మనం అందరం కూడా చక్కగా ఒక మంచి సైనికులుగా దేవుని కొరకు ప్రవక్త దర్శనాన్ని ప్రపంచానికే కుదురుబాటు కాలాలు తీసుకొచ్చేటువంటిగా ఉండేటట్లుగా మనం అందరం కూడా చేసి కలుపుదాం. జై హింద్, జై భారత్, జై ఓఫిరిజం. జై ఓకే మంచిది. దేవోపరిజం. అవకాశం ఉన్న వాళ్ళు చెప్పవచ్చు. అవకాశం ఉన్నటువంటి జై ఓఫిరిజం. వర్దిల్లాలి వర్దిల్లాలి ఓఫిరిజం వర్దిల్లాలి. మంచిది. వర్దిల్లాలి ఓకే మంచిది. నేను లైన్ కట్ చేసేస్తున్నాను.